తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడైన మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. మల్లారెడ్డితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి ఆహ్వానించేందుకే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశానన్నారు. అయితే ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక చర్చలు సాగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడిన టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా ముందు అడుగు పడబోతుంది. దీనికి కారణం చంద్రబాబుతో భేటీ తర్వాత హైదరాబాద్ మాజీ మేయర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తీగల రామకృష్ణారెడ్డి త్వరలోనే టీడీపీలో జాయిన్ అవునట్లు ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలామంది ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. తాను త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొని మరోసారి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆనాటి ఎన్టీఆర్ పాలన మళ్ళీ రావాలని, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ అధికారం దక్కాలని చంద్రబాబును కలిశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. దానికి సాక్ష్యం తానే అని చెప్పుకొచ్చారు. తాను మేయర్గా ఉన్న సమయంలో హైదరాబాద్కు ఎన్నో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించారు. టీడీపీలో 100% చేరతానంటూ తీగల రామకృష్ణారెడ్డి ప్రకటించిన సమయంలో ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు మల్లారెడ్డి. మీడియా వెంటబడి ప్రశ్నిస్తే తాను తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిసినట్టు పేర్కొన్నారు. కానీ అంతా ఒకేసారి చంద్రబాబుతో సమావేశమయ్యారు. తీగల రామకృష్ణారెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైపోగా మల్లారెడ్డి అడుగులు ఎటువైపు పడతాయనేది చర్చగా మారింది. టీడీపీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన మల్లారెడ్డికి, ఆయన కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఇలా ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతుందా అనే చర్చ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనని, ఆ తరువాత ఏదైనా ఉంటే చెబుతామంటూ మల్లారెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ భేటీ తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. టీడీపీలో ఉండి హైదరాబాద్ మేయర్గా పనిచేసిన తీగల రామకృష్ణారెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇప్పుడు మరోసారి టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు.